ప్రజలు మండల స్థాయి ప్రజావాణిని వినియోగించుకోవాలని నాంపల్లి ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ తెలిపారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గత సోమవారం నుండి మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని నాంపల్లి మండల ప్రజలు ఉపయోగించుకుని సమస్యలకు పరిష్కారం కోరడానికి పలు శాఖల అధికారులకు ఫిర్యాదు చేసి పరిష్కారం కోరవచ్చని నాంపల్లి ఎంపీడీఓ తెలిపారు. ప్రజలు మండల స్థాయి ప్రజావాణిని వినియోగించుకోవాలని నాంపల్లి ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ తెలిపారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గత సోమవారం నుండి మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని నాంపల్లి మండల ప్రజలు ఉపయోగించుకొని సమస్యలకు పరిష్కారం కోరడానికి పలు శాఖల అధికారులు ఫిర్యాదు చేసి పరిష్కారం చేసుకోవచ్చని నాంపల్లి ఎంపీడీఓ తెలిపారు. సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి మండల స్థాయి పలు శాఖల అధికారులు పాల్గొని ఫిర్యాదుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా నాంపల్లి ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కార మార్గం చూపి ప్రజలకు సమస్యలు లేకుండా చూపిస్తామని అన్నారు. అదేవిధంగా ప్రజావాణిలో 5 ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. ప్రభుత్వం మండల స్థాయిలో సైతం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తే ప్రజల నుండి ఎక్కువ స్పందన లభించి అత్యధికంగా ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిని ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో మండల పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మండల స్థాయిలో జరిగే ప్రజావాణి కార్యక్రమాలకు సంబంధించి సరైన ప్రచారం నిర్వహించి వారికి అవగాహన కలిగిస్తే ఎక్కువ మంది తమ దీర్ఘకాలిక సమస్యలను ప్రజావాణిలో ఫిర్యాదు చేసే అవకాశం ఉండగా, అందుకు తగినట్లు మండల స్థాయిలో అధికారులు గ్రామీణ ప్రాంత ప్రజలకు అవసరమైన సరైన అవగాహన కల్పించడం వల్ల ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ద్వారా మండల స్థాయిలో జరిగే ప్రజావాణి కార్యక్రమాలకు సంబంధించి డప్పు చాటింపు వేయడం ద్వారా సమాచారం చేరవేస్తే ప్రజలకు ఎక్కువ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అటువైపుగా అధికారులు తగిన సన్నాహాలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పది గంటలకు డైరెక్ట్ కలెక్టర్ గారు గూగుల్ మీటింగ్ స్టార్ట్ చేశాడు. 10 గంటల నుంచి 1:30 వరకు ఈరోజు 6 మండల లెవెల్ ఆఫీసర్స్ అందరూ మండల హెడ్ క్వార్టర్లో ఉండాలని అన్నారు. ఇక్కడనే ఉండి పిటిషన్స్ తీసుకోవాలి. అదేవిధంగా కలెక్టరేట్లో కలెక్టర్ గారు తీసుకున్నటువంటి పిటిషన్ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిందో ఆ ఇష్యూ వచ్చినప్పుడు సేమ్ ఇదే ఒకే సింగిల్ ఎంపీడీఓ సెల్కి కాల్ చేస్తారు. అక్కడి నుంచి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ తోటి కలెక్టర్ గారు డైరెక్ట్ మాట్లాడతారు. ఇదే మెసేజ్ కూడా మీకు నేను గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఆ డిస్ట్రిక్ట్ హెచ్ఓడీలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి 23 శాఖలకు సంబంధించినటువంటి ప్రతి ఆఫీసరు అటెండ్ కావాలి. నెక్స్ట్ ఏ ఆఫీసర్కు సంబంధించినటువంటి ప్రజావాణి పిటిషన్స్ ఆన్లైన్ చేసేదాని వరకు ప్రతి వాళ్ళకు లాగిన్ ఇవ్వడం జరిగింది. ఆ లాగిన్ ప్రతి ఒక్కళ్ళకు డిఫాల్ట్ పాస్వర్డ్ ఒకటి ఇస్తున్నాము. మీరు ఏదైనా ఉంటే ఆ పాస్వర్డ్ చేంజ్ చేసుకొని వచ్చిన పిటిషన్ ఎమ్మటే మీరు ఖచ్చితంగా దాన్ని ఇమీడియట్గా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ మీరు సేవ్ చేసుకొని మీ లాగిన్ క్రియేట్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ వేసుకొని ఒకసారి చూడండి. అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, ఎంఈఓ గారికి, డిప్యూటీ తహసీల్దార్ ప్రొక్యూర్మెంట్కు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు, ఫిషరీస్కు, గ్రౌండ్ వాటర్కు, హార్టికల్చర్స్కు, ఇరిగేషన్, హౌసింగ్, మండల పంచాయతీ ఆఫీసరు, మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసరు, మెడికల్ ఆఫీసరు, ఆర్ఎండ్బి, సోషల్ వెల్ఫేర్ ఆఫీసరు, స్టేషన్ ఫైర్ ఆఫీసరు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టరు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు, సెరికల్చర్ ఆఫీసరు, వెటర్నరీ అసిస్టెంట్, అంగన్వాడీ సూపర్వైజరు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ప్లీజ్ సార్ ఏమో గారు
లాస్ట్ వీక్లో మాత్రం పంచాయతీరాజ్ అంటే ఐకేపీ, ఈపీజీరామ్ని, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఎంపీఓ, ఆర్డబ్ల్యూఎస్ అందరికీ ఒకే ఇచ్చారు. ఈ వారంలో చేంజ్ చేసి ఎవరి వాళ్ళకే ఇచ్చారు. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈ రెండు మాత్రం ఎంపీడీఓ లాగినేట్ మిగతా బీపీజీరామ్కి, ఐకేపీకి, ఐపీపీకి మిగతా ఆల్ డిపార్ట్మెంట్స్కి ఇచ్చింది. మేము గ్రూప్లో పెడతాము. ఎవరైనా గ్రూప్లో లేని వాళ్ళు ఉంటే ఇమీడియట్గా మండల లెవెల్ ఆఫీసర్స్ గ్రూప్లో ఒకసారి మీ పేరు యాడ్ చేసుకోండి. ఏదున్నా మెసేజ్ ఆ గ్రూప్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది. వచ్చినటువంటి ప్రతి ఆఫీసరు ఎగ్జాక్ట్లీ 1:30 వరకు ఉండాలి. 1:30 తర్వాత మీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పిటిషన్స్ అన్నీ మీరు తీసుకోవాలి. నెక్స్ట్ వీక్లో ఆ పిటిషన్ మీద ఏం చేసిండ్రు, ఆన్లైన్లో తీసుకుందా, ఆఫ్లైన్లో చేసిందా అనేది మొత్తం వివరణ ఇస్తే మేము మళ్ళీ లాగిన్ ఎంట్రీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఆఫీసరు ఎగ్జాక్ట్లీ 10 అటెండ్ అయ్యి 1:30 వరకు ఉండవలసిందిగా కోరుతున్నాను.